డైనమిక్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఎట్టకేలకు కొత్త ప్రభుత్వంలో కలిసిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొన్ని రోజులు బయటకు రాని స్మిత మంత్రి సీతక్కతో ప్రత్యేకంగా భేటీ అయి అందరి అంచనాలను తలకిందులు చేశారు. సీతక్క ఆధ్వర్యంలో గత శుక్రవారం జరిగిన మిషన్ భగీరథ కార్యకలాపాలపై సమీక్షలో స్మిత పాల్గొని ఇప్పటి వరకు ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ భేటీతో కొత్త ప్రభుత్వంలో స్మిత పోస్ట్ కన్ఫర్మ్ అయిందనే చర్చ నడుస్తోంది. అయితే కొత్త ప్రభుత్వానికి ఇంతకాలం స్మితా సబర్వాల్ ఎందుకు దూరంగా ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ ఎందుకు మంత్రి సీతక్కతో భేటీ అయ్యారు? స్మితా సబర్వాల్ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేక పక్కన పెడుతుందా? ఆమె ప్రభుత్వానికి దూరంగా ఉండటానికి కారణమేంటి? అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి స్మితా సబర్వాల్కు మధ్య ఏం జరుగుతుంది? వాచ్ దిస్ స్టోరీ. డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఎట్టకేలకు కొత్త ప్రభుత్వంలో కలిసిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సుమారు 10 రోజుల వరకు కనిపించని స్మిత ఎట్టకేలకు మంత్రి సీతక్కతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తుందన్న ప్రచారాన్ని తిప్పికొడుతూ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టుల కార్యకలాపాలపై అధికారులతో జరిగిన సమీక్షకు ఆమె హాజరయ్యారు. కొత్త ప్రభుత్వంలో ఇంతవరకు ఎవ్వరినీ కలవని స్మితా సబర్వాల్ సీతక్కతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకుముందు మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన స్మిత కొత్త ప్రభుత్వం ఇచ్చే ఏ బాధ్యతనైనా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. చెప్పినట్టుగానే మంత్రి సీతక్క నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. అయితే ఐఏఎస్ స్మితతో మంత్రి సీతక్క సానుకూలంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ ఘట్టంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ స్మితా సబర్వాల్ సర్వీస్ కొనసాగుతున్న చర్చ నడుస్తోంది. కానీ తెర వెనుక ఏదో జరుగుతోందని, జరగబోతుందనే ఘాటు వాసన మాత్రం గుప్పుమంటోంది. ఇదిలో ఉంటే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల తరువాత గానీ స్మితా సబర్వాల్ ప్రభుత్వ పెద్దలను కలవలేదు. అది కూడా తన పర్యవేక్షణలో నిర్మాణం పూర్తయిన కాళేశ్వరం మిషన్ భగీరథ కార్యకలాపాలపై జరిగిన సమీక్షకు హాజరై మంత్రి సీతక్కతో భేటీ అయ్యారు. ఈ వ్యవహారమే అందరి మెదలను తొలుస్తోంది. ఏ అధికారి అయినా కొత్త ప్రభుత్వం కొలువు తీరంగానే ప్రభుత్వం పెద్దలను కలుస్తారు. ముఖ్యంగా ఉన్నత అధికారులు సీఎం మంత్రులను కలిసి వెల్కమ్ చెబుతారు. కానీ స్మితా సబర్వాల్ మాత్రం అలా చేయలేదు. డైరెక్ట్గా 10 రోజుల తర్వాత తాను బాధ్యత వహించిన ప్రాజెక్టుల సమీక్షలో పాల్గొన్నారు. అందులో భాగంగానే చుట్టం చూపుగా మంత్రి సీతక్కను కలిసి బొకే ఇచ్చారని, ఈ కొత్త ప్రభుత్వం అంటే తనకు ఏమాత్రం ఇష్టం లేకపోవచ్చనే ప్రచారం సాగుతోంది. కొత్త ప్రభుత్వంతో కొర్రీలు వద్దనుకుంటే అందరి లెక్కనే ప్రభుత్వ పెద్దలను ఆమె కలిసేదని ప్రజలు చెప్పుకుంటున్నారు.
స్మితా సబర్వాల్ తెలంగాణ ప్రభుత్వంతో ఇలా వింతగా ఎందుకు ప్రవర్తిస్తున్నారనే ప్రశ్న అందరి బుర్రలో గింగిరాలు కొడుతుంది. అందుకు పలు కారణాలను బూచిగా చూపుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. సీఎంఓ అధికారికంగా తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాక కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులను ఆమె పర్యవేక్షించారు. దేశంలో ఏఐఎస్ అధికారికి ఇవ్వని అధికారాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెకు ఇచ్చిందనే టాక్ ఉంది. అలాంటి ప్రత్యేక అధికారాలతోనే ఆమె హెలికాప్టర్లో తిరిగారన్న అభిప్రాయం అందరిలో ఏర్పడింది. ఇటీవల మంత్రి సీతక్కను కలిసింది కూడా తాను బాధ్యత వహించిన ప్రాజెక్టులపై సమీక్ష నేపథ్యంలో భాగంగానే తప్ప కొత్త ప్రభుత్వ పెద్దలపై మర్యాద, గౌరవపూర్వకమైన ఆలోచన ఆమెలో లేదని మేధావులు అంటున్నారు. అయితే స్మితా సబర్వాల్ అలా ఎందుకు వ్యవహరిస్తున్నారనే ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. గతంలో కాంగ్రెస్ నాయకులు స్మితా సబర్వాల్ను ఏమైనా అన్నారా? లేక గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులకు తనను బాధ్యులను చేస్తారనే భయంతో ఆమె ఇలా వ్యవహరిస్తున్నారా అన్న ప్రశ్నలు మెరుస్తున్నాయి. ఎలక్షన్లకు ముందు కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించిన మాట వాస్తవం. ఆ సమయంలో స్మితా సబర్వాల్ పై కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. సీఎం తర్వాత ఆ స్థాయిలో స్మితా సబర్వాల్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. అవన్నీ మనసులో పెట్టుకొని స్మితా ఇలా వ్యవహరిస్తున్నారని అంతా చర్చించుకుంటున్నారు. అంతేకాదు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆమె దగ్గరుండి పర్యవేక్షించారు. ఇటీవల ఆ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయని, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కొన్ని అధ్యయనాలు చెప్పడంతో ఆ ప్రభావం తనపై పడుతుందనే ఆలోచనలకు స్మితా రావచ్చనే అభిప్రాయాన్ని మేధావులు వ్యక్తపరుస్తున్నారు. ఇక మరోవైపు ప్రభుత్వ పెద్దల్లో ఎవ్వరూ స్మితా సబర్వాల్ పేరును ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఆమెకు ఈ కొత్త ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు. ఇందుకు కొన్ని కారణాలు లేకపోలేదు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులవుతున్నా అటు సీఎంను గాని ఇతర మంత్రులను గాని స్మితా సబర్వాల్ కలిసింది లేదు. ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. అదిగాక స్మితా సబర్వాల్ గత ప్రభుత్వం హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉండవచ్చని, అందుకే ఆమెతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందనే టాక్ వినిపిస్తోంది. అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై విచారణ చేపడతాం, అవినీతిని కక్కిస్తామన్న హామీలకు కట్టుబడి ఉన్నందునే ఐఏఎస్ స్మితా సబర్వాల్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించడం లేదని బయట చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి మీడియా కథనాలను ఖండించిన యథావిధిగా సాగునీటి ప్రాజెక్టుల కార్యకలాపాలపై జరిగిన సమీక్షకు హాజరై అంతా ఉత్తిదేనన్న సంకేతాలను స్మితా సబర్వాల్ ఇచ్చినా ఏదో జరగబోతుందన్న అటెన్షన్ మాత్రం తెలంగాణ ప్రజల్లో నెలకొంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగనుందో. స్మితా సబర్వాల్ తప్పులో ఇరుక్కుంటే ప్రభుత్వానికి సరెండర్ అవుతారా? లేక ఆమె ఏ తప్పు చేయకుంటే ప్రభుత్వమే సైలెంట్ అయిపోతుందా? దీనికి కాలమే సమాధానం చెబుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం